హలో ఫ్రెండ్స్, నా పేరు మాసూమ్. మీరు చూస్తున్నారు మూన్షాటెక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు సంభాషించి ఉంటారు, అదేవిధంగా టైటిల్లో చూసి ఉంటారు. ఏపీ 10th క్లాస్కి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం రిజల్ట్స్ ఏ విధంగా మనం తెలుసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం రెడీ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చూసిన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓవర్ మీద చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో క్రోమ్ అయినా కానీ లేదా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఏదో ఒకటి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఇక్కడ వచ్చేసి మీరు BSc AP అని మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, BSc AP అని మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ వచ్చి మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ అయిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ న్యూ అని వచ్చి ఇక్కడ ఫస్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇండివిజువల్ రిజల్ట్స్ డౌన్లోడ్ మే 2024 అని ఉంటుంది. ఓకే, అదేవిధంగా కింద వచ్చేసి మీకు స్కూల్ వైజ్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి లింక్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఇండివిజువల్గా మనం రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ వచ్చేసి సింపుల్ ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రోల్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్ ఒకవేళ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, అదేవిధంగా ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అనేది ఇక్కడైతే కనిపిస్తాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అనేది ప్రింట్ అయితే అవుతాయి. అంటే ఒక PDF రూపంలో మీ యొక్క రిజల్ట్స్ అనేది సేవ్ అయ్యి మీకు ఒక PDF రూపంలో అయితే వస్తాయి. ఈ విధంగా చాలా ఈజీగా రిజల్ట్స్ అనేది మనం హాల్ టికెట్ నెంబర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. విద్యార్థులకు వచ్చేసి 4 రోజులలో వారి యొక్క షార్ట్ మెమోలు అయితే అంటే మార్కు లిస్టులు 4 రోజులలో స్కూల్స్కి అయితే వస్తాయి. ఆ 4 రోజుల తర్వాత మీరు మీ యొక్క మార్కు లిస్టులు అయితే ఆ స్కూల్స్ నుంచి అయితే పొందవచ్చు. ఓకే, ఖచ్చితంగా మీరు 4 రోజుల తర్వాత మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి మీరు మీ యొక్క మార్కు లిస్టులు అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్కి సంబంధించి మనకు జూన్ 27వ తేదీ నుంచి అదేవిధంగా జూలై 1వ తేదీ వరకు మనకు అప్లై చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 27వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ అయితే మనం అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. జూలై 1వ తేదీ వరకు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూస్తే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.